ఆమెన్. దేవుని వాక్యములో నుంచి, పరిశుద్ధమైన బైబిల్లో నుండి దేవుని వాక్యం యోబు గ్రంథం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనము. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనము కలిసి చదువుకుందాం అందరము. ఆయన గాయపరచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. మరలా చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, దేవుడు తన బిడ్డలకి ఏదన్నా ఒక గాయం అయిందంటే దాని వెనక మనకెన్నో దీవెనలు ఉన్నాయని, దాని వెనక ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని మనము దేవుని ప్రజలుగా తెలుసుకోవాలా. కాబట్టి ప్రభు అయిన